జగన్ టైంలో కుదుర్చుకున్న ఒప్పందాలే కదా కంటిన్యూ చేస్తానంది. అదాని వాళ్ళ డేటా సెంటర్ అప్పుడు చెప్పిందే కదా కంటిన్యూ చేస్తానంటుంది. అంబానీ అప్పుడు చెప్పిందే కదా కంటిన్యూ చేస్తానంటుంది. అందుకోసమే కదా ఒక ఎంపీ సీట్ కూడా అతనికి ఫ్రీగా ఇచ్చింది జగన్ పరిమళనత్వాన్ని పెట్టి. అలాగే ఈ రాష్ట్రంలో పరిమళనత్వాన్ని ద్వారా బోల్డ్ పట్టుకొచ్చాడు జగన్. వాటిట్లో ఆచరణలో అతనున్న టైంలో ఒక 80,000 కోట్లు 90,000 కోట్లు ఎగ్జిస్ట్లోకి వచ్చినాయి. ఏదైనా సరే ఇప్పుడు 4 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు వచ్చి ఇదివరకు 20 లక్షల కోట్లు అని చెప్పినట్టు ఉంటుంది. ఫైనల్గా 40,000 కోట్లు 50,000 కోట్లు ఎగ్జిస్ట్లోకి వస్తాయి. హామీ ఇచ్చేసినంత వచ్చినట్టు కాదు. ఇప్పుడు బీపీసీఎల్ అన్నారు, బీపీసీఎల్ ఏడాది 6,000 కోట్లే. అది మొత్తం సెటరేట్ అయిన తర్వాత రాబోయే ఏళ్లలో పెట్టుబడి పెడతాయి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళదైతే కనుక వీళ్ళ టైంలోనే వచ్చేసినట్టు మొత్తం లెక్క చెప్పేస్తారు. అదే జగన్ టైంలోదైతే అసలేం రాలేదని చెప్తారు. ఇది సామాన్యుడికి ఎవరికి అర్థం కాని భాష కదా. ఏమోనండి బాబు గారు చెప్పారు కదా రాలేదంటండి, జగన్ వస్తే నాశనం చేస్తాడంటండి. వాళ్ళ మనుషులు చెప్తున్నారు కదా, లేకపోతే పవన్ గారు చెప్పారు కదా నాశనం చేసేస్తున్నారంట. అదే బాబు గారు ఉంటే కనుక అంతా వస్తారంటండి ఎగబడి. వచ్చేటట్టు అయితే కనుక ఎందుకని కనబడట్లేదు మనకి ఇక్కడ, అదే సమస్య. అధికారులని సెటరేట్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి అని ఒక వార్నింగ్ అనాలేమో దాన్ని. లేదు దాంట్లో అప్పట్లో అయితే ఆకస్మిక తనిఖీలు చాలా బాగుండేదండి. 2004-09లో 14-19లో అయితే చేయలేదు, లైట్ తీసుకున్నారు. ఈ దఫా కూడా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ రోజులు వేరు ఆ రోజులు వేరు.